వరలక్ష్మి వ్రతం రోజున చేయకూడని పనులు. వరలక్ష్మి వ్రతం రోజున పూజా ఫలితం పూర్తిగా దక్కాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలన్నా కొన్ని పనులను అసలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. కలశాన్ని కదిలించకూడదు. పూజ ముగిసిన వెంటనే లేదా శుక్రవారం రోజే లక్ష్మీదేవి ప్రతిరూపమైన కలశాన్ని అసలు కదిలించకూడదు. శనివారం ఉదయం పునఃపూజ చేసిన తర్వాతే కలశాన్ని కదపాలి. సాయంత్రం నిద్రపోకూడదు. వ్రతం రోజున ముఖ్యంగా సాయంత్రం వేళ ఇంట్లో ఎవరూ నిద్రపోకూడదు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇళ్లలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. ఎవరికి అప్పు ఇవ్వకూడదు. వరలక్ష్మి వ్రతం రోజున లేదా శుక్రవారం సాయంత్రం పూట ఎవరికి డబ్బు, పాలు, పెరుగు, ఉప్పు, సూది వంటి వస్తువులను అప్పుగా ఇవ్వకూడదు. దీనివల్ల మీ ఇంటి లక్ష్మి అవతల వారి ఇంటికి వెళ్తుందని నమ్ముతారు. ఇల్లు తుడవటం, చెత్త పడేయటం. పూజ ముగిసిన తర్వాత లేదా సాయంత్రం వేళ ఇల్లు ఊడ్చడం, తుడవటం లేదా ఇంట్లోని చెత్తను బయట పారేయడం చేయకూడదు. మద్యం, మాంసాహార నిషేధం. వ్రతం ఆచరించిన వారే కాకుండా కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారం తీసుకోవాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. కోపతాపాలు, గొడవలు. లక్ష్మీదేవి ప్రశాంతత ఉన్న చోటే నివసిస్తుంది. కాబట్టి ఈ రోజున ఇంట్లో అరవడం, తిట్టడం, గొడవ పడటం లేదా ఇతరులను దూషించడం వంటివి చేయకూడదు. గర్భిణీలు కఠిన ఉపవాసం ఉండొద్దు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్రతం చేయాలి, కానీ శరీరాన్ని ఇబ్బంది పెట్టేలా కఠిన ఉపవాసాలు చేయకూడదు. ఫలితం కన్నా ఆరోగ్యం ముఖ్యం. తాంబూలంలో తప్పులు. ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేటప్పుడు ఖాళీ చేతులతో ఇవ్వకూడదు. తాంబూలంలో కనీసం 2 తమలపాకులు, వక్క, పండ్లు, పసుపు, కుంకుమ మరియు దక్షిణ తప్పనిసరిగా ఉండాలి. వరలక్ష్మి వ్రతం రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులు. ఇల్లు శుభ్రం చేయడం. పండుగ రోజు ఉదయమే లేచి ఇల్లు, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం. పూజ చేసేవారు ఉదయాన్నే తలస్నానం చేసి సంప్రదాయ దుస్తులు ధరించాలి. కలశ స్థాపన. ఒక రాగి లేదా వెండి చెంబుకు పసుపు, కుంకుమ రాసి అందులో నీరు లేదా బియ్యం, నాణ్యం, తమలపాకులు, పసుపు, కుంకుమ, వక్క వేసి కలశం ఏర్పాటు చేయాలి. అమ్మవారి అలంకరణ. కలశంపై కొబ్బరికాయ ఉంచి అమ్మవారి ముఖరూపాన్ని అమర్చి పువ్వులతో అందంగా అలంకరించాలి. తోరం సిద్ధం చేయడం. పూజ కోసం 9 ముడులు ఉన్న పసుపు దారాన్ని తోరంగా సిద్ధం చేసుకోవాలి. నైవేద్యం. శక్తానుసారంగా పరమాన్నం, గారెలు, పూర్ణాలు లేదా పులిహోర వంటి ప్రసాదాలను వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. కథ చదవడం. వరలక్ష్మి వ్రత కథను భక్తితో చదువుకొని అక్షింతలు తలపై వేసుకోవాలి. ముత్తైదువులకు వాయనం. పూజ ముగిసిన తర్వాత ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం, గాజులు, పసుపు, కుంకుమతో పాటు ప్రసాదం వాయనంగా ఇవ్వాలి.